ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 128వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉండును. భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమున క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పాదాలు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నానయ్యా. ప్రత్యేకంగా మా ప్రియ సహోదరుడు నాయన మోజెస్ను బట్టి, కీర్తిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఘనమైనవి నీ కార్యములు ప్రభువానికి స్తోత్రాలు. స్థిరమైనవి నీ ఆలోచనలు దేవానికి స్తోత్రములు నాయన. ఈ తారీఖుని ఈ క్షణములో ఈ నూతన షాపు ఓపెన్ చేయటానికి మీరు కృపనిచ్చారు, అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ స్థలములో మీరున్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సన్నిధి మా మధ్యలో ఉందయ్యా, నీకు వందనాలు. కీర్తన 128లో సెలవిచ్చినట్టుగా అయ్యా, నీ చేతుల కష్టాన్ని అనుభవిస్తానన్నావు గనుక బిడ్డ కష్టపడి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు గనుక ఈ రోజు మొదలుకొని ఈ స్థలములో దేవుడు వ్యాపారమును బహుగా సమృద్ధిగా జరిగించునుగాక. ఈ స్థలమంతా వెలుగు చేత నింపునుగాక, మహిమ చేత నింపునుగాక. యేసయ్యా, ఎటువంటి చీకటి ప్రభావాలు ఈ స్థలములో లేకుండా, నష్టాలు ఈ స్థలములో లేకుండా బిడ్డ ప్రయాసమును కష్టమును దేవుడు దీవించునుగాక, బలపరుచునుగాక, ఆశీర్వదించునుగాక. స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మొదలుకొని నిత్యము అయ్యా దావీదు గారు సెలవిస్తున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్టుగా పొర్లే వ్యాపారాన్ని, అనుభవాన్ని ఈ స్థలములో మీరు దయచేయమని అనేక మంది వచ్చి వెళ్తానికి కూడా కృప చూపించి ఆదరించి బలపరిచి ఈ దినం మొదలుకొని కుటుంబాన్ని, ఇక్కడ వర్కర్స్ని, కూడి ఉన్న బంధువులను, స్నేహితులను అందరినీ యేసయ్య నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సహోదరుడు మోజెస్ కీర్తి కుటుంబాల చుట్టూ, అక్క వాళ్ళ కుటుంబాల చుట్టూ, ప్రారంభించబోయే షాపు చుట్టూ, వ్యాపారం చుట్టూ సదాకాలం ఆయన కృపతోడై సమృద్ధిగా వ్యాపారం దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
అయ్యారు మీరు లోపలికి వెళ్ళి ఇంటికి కట్ చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దేవుడు ఈ యొక్క వ్యాపారము షాపును పూర్తిగా తొలగించుగాక. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా ప్రభువుని స్తుతిద్దాం. గట్టిగా స్తుతిద్దాం.